ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 26 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,55,055 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 2,67,587 క్యూసెక్లుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 585.80 అడుగుల నీటి మట్టం ఉంది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా ప్రస్తుతం 299 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,55,055 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 2,67,587 క్యూసెక్లుగా ఉంది. ఇక నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 585.8 అడుగుల నీటి మట్టం ఉంది. సాగర్ పూర్తి స్థాయి సామర్థ్యం 312.45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 299 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి గేట్లను కూడా ఎత్తడం జరిగింది. మొత్తం 26 గేట్ల గానీ 26 ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,05,000 పైగా క్యూసెక్ల వరద ప్రవాహం ఉంది. దీంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తడం జరిగింది. ఇందులో 8 గేట్లను 10 అడుగుల మేర, 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,51,000 క్యూసెక్లను రైల్వే ద్వారా 40,000కు పైగా క్యూసెక్లను ఇటు విద్యుత్ ఉత్పాదన కావచ్చు, అటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి తాగునీటికి విడుదల చేస్తున్నారు. అయితే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 3వసారి మొత్తం గేట్లను 26 గేట్లను ఎత్తడం జరిగింది. దీంతో వరద ప్రవాహం ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే ఈ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 30 లక్షల క్యూసెక్ల వరకు కూడా దిగువకు విడుదల చేసినట్టుగా కూడా అధికారులు అయితే లెక్కలు చెప్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 585.90 అడుగులకు చేరుకోవడం జరిగింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 300 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే సాగర్ ప్రాజెక్టుకు దిగువ శ్రీశైలం నుంచి భారీ వరద వస్తుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈసారి సీజన్ ముందుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో గత నెల 29న మొదటిసారి గేట్లను ఎత్తడం జరిగింది. అప్పుడు కూడా మొదటిసారి గేట్లు ఎత్తిన సమయంలో కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో టోటల్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి 26 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే మళ్ళీ వరద ప్రవాహం ఎగువ నుంచి తక్కువ కావడంతో మళ్ళీ ఒక వారం రోజుల పాటు కూడా గేట్లను క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి కూడా గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి 2 రోజుల క్రితం వరకు కూడా 1,50,000 క్యూసెక్లు వచ్చినటువంటి వరద ఈ రోజు ఉదయం 3 లక్షల క్యూసెక్లకు పెరగడంతో ఉదయం వరకు 22 క్రస్ట్ గేట్లు ఎత్తినటువంటి అధికారులు వరద ప్రవాహం ఎక్కువగా వస్తుండటంతో 26 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి 2,50,000 వరకు పైగా క్యూసెక్ల నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా ఇటు విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా వినియోగిస్తున్నారు. సో కుడి ఎడమ కాలువలకి 6,000 చొప్పున ఒక్కొక్క కాలువకి 6,000 క్యూసెక్ల చొప్పున సాగునీరు విడుదలవుతుంది. అటు ఎస్ఎల్బిసి త్రాగునీటి అవసరాల కోసం కూడా 2,400 క్యూసెక్లను తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. లో లెవెల్ కెనాల్ ద్వారా కూడా 300 క్యూసెక్లు కూడా విడుదల చేస్తున్నారు. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మూడోసారి ఈ సీజన్ లో 26 క్రస్ట్ గేట్లను కూడా
ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు ఎత్తడంతో పర్యాటకుల తాకిడి కూడా అలాగే ఉండడంతో పర్యాటకులు కూడా భారీగా వస్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పోలీసులు కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఇబ్బందులు పడకుండా పర్యాటకులు వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా కావచ్చు, అటు ఏవైతే కస్ట్ గేట్ల నుంచి రిలీజ్ అవుతున్న వాటర్ కు సంబంధించి లోన్కి వెళ్లకుండా కూడా అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు దిగువకు పులిచింతల ప్రాజెక్టు కూడా భారీ వరద వెళ్తుండటంతో పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఎవరు కూడా చేపల వేటకు గానీ అటు వాగులు దాటే పరివాహకానికి సంబంధించి వాగులు దాటే పరిస్థితి వెళ్లకుండా కూడా అన్ని గ్రామాల పరిధిలో బందోబస్తును కూడా ఇటు రెవెన్యూ కావచ్చు పోలీస్ శాఖకు సంబంధించి సమన్వయంతో చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. వీటితో పాటు ఇటు ఏదైతే ఎక్కువ వరద ప్రవాహం రిలీజ్ అవుతుండటంతో పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి ఎప్పుడైతే గ్రామాలకు నీరు వచ్చే అవకాశం ఉందని ముందస్తుగానే తెలుస్తుంది కాబట్టి ఒకవేళ గ్రామాల్లోకి నీరు వస్తే వారికి పునరావాసం కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు మూడోసారి ఈ సీజన్ లో పూర్తి స్థాయి గేట్లను ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ జానీ. Hey,